హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారండి? బాగున్నారా అందరూ? ఈరోజు మనం యాప్లిక్ వర్క్ చేద్దామండి. దానికోసం నేను తీసుకుంటున్నాను ఒక స్ట్రాబెర్రీ బొమ్మ. దానికోసం బకరం పేపర్ తీసుకుంటున్నాను. మీకు తెలుసు కదండి, ఒకవైపు షైనింగ్గా ఉంటుంది. ఆ షైనింగ్గా ఉన్న వైపు మనం క్లాత్ పెట్టి ఐరన్ చేసుకోవాలి. నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత దాన్ని వెనక్కి తిప్పుతున్నాను. వెనక్కి తిప్పి ఆ స్ట్రాబెర్రీ మనం వేయాలనుకున్న బొమ్మ అక్కడ పెట్టుకుని, దీనికోసం నేను ఒక పాలిథీన్ కవర్ తీసుకున్నానండి. పాలిథీన్ కవర్ మీద నేను మార్కర్ పెన్తో చుట్టూరా ఎడ్జ్ గీస్తున్నాను. ఎందుకంటే అక్కడున్న బొమ్మ కంటే కొంచెం పెద్దగా వేస్తే బాగుంటుంది అనిపించి కొంచెం దాని చుట్టూరా కొంచెం ఎక్స్ట్రా స్పేస్ తీసుకుని లైన్ గీసుకున్నాను. ఇప్పుడు ఆ లైన్ మీద మనం కట్ చేసుకుంటూ వెళదాము. మనం సొంతంగా బట్టలు కుట్టుకుంటే మనకి తెలుసు కదండి, చాలా క్లాత్ మిగులుతూ ఉంటుంది. దాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా మనం ఇలా ఎక్స్ట్రా ఏదన్నా మన ఇంట్లోనే మనం ఒక దివాన్ పిల్లో అనమాట. నేను ఇవాళ ప్లాన్ చేసింది ఏంటంటే దివాన్ పిల్లోకి కవర్ మీద యాప్లిక్ వర్క్ చేస్తున్నాను అనమాట. అదిగోండి ఫ్రెండ్స్, ఆ వెనక వైపు మనం ఆ బకరం క్లాత్ పేపర్ ఉంది కదండి, దాని మీద ఈ ట్రేస్ పేపర్ పెట్టుకొని చుట్టూరా గీత గీసుకున్నాను. తర్వాత ఆ గీత మీద మనం కట్ చేసుకుందాం. ఇంకా ఎక్స్ట్రా సెక్యూర్ కోసం నేను పిన్స్ కూడా పెట్టాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గౌతమి క్రియేటివ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, అలాగా ఆ లైన్ మీద మనం కట్ చేసుకుంటూ వెళదాము. అదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ తిప్పితే అలా ఉన్నది. ఇప్పుడు ఆ చుట్టూరా ఒకసారి మిషన్ మీద కుట్టు వేసుకుందాం. అదిగోండి ఫ్రెండ్స్, వేసేసాను. అదిగోండి, కుట్టు వేసేసాను కాబట్టి ఇప్పుడు పిన్స్ తీసేస్తున్నాను. ఆ కుట్టు పక్కనే మనం నీట్గా ఎక్స్ట్రా పేపర్ క్లాత్ మనం కట్ చేసేసుకుందాం. నా ఛానల్లో లాస్ట్ టైం నేను ఒక వాటర్ మిలన్ కుట్టానండి యాప్లిక్ వర్కే. అది కూడా ఉన్నది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అదిగోండి ఫ్రెండ్స్, దీన్ని తిప్పిన తర్వాత అలా వచ్చింది చూసారా. ఆ కింద ఉన్నది ఏంటంటే దివాన్ పిల్లో అనమాట. ఆ పిల్లో మీద నేను అట్లా పెట్టాను. ఇప్పుడు చుట్టూరా మళ్ళీ ఒకసారి ఒక కుట్టు వేసుకుందాం. దానికి చుట్టూరా ఒక గోటు కుట్టాలండి. గోటు కోసం నేను ఇది కూడా ఒక బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాతే క్రాస్ పీసెస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఎక్కువ కొంచెం మనకి అది మెలికలు తిరగాలి కదండి, అందుకోసం. అలా క్రాస్ పీసెస్ తీసుకున్న తర్వాత వాటన్నిటిని ఒకదానికొకటి అతుక్కుని ఒక లాంగ్ రిబ్బన్ లాగా కుట్టుకుందాం. కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్, చూసారా. దాన్ని ఇప్పుడు ఇలాగా ఈ స్ట్రాబెర్రీ ఎడ్జ్ అంతా మనం కుట్టుకుంటూ వద్దాం. కుట్టేశాను ఫ్రెండ్స్, మిషన్ మీద ఒక కుట్టు వేసేసానండి. వేసిన తర్వాత ఆ క్లాత్ అంతా మనం రివర్స్ చేసుకుందాం. రివర్స్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి దాని చుట్టూ ఒక కుట్టు వేసుకుంటే ఇంకా చక్కగా చాలా నీట్గా బాగుంటుంది ఫ్రెండ్స్. అదిగోండి చుట్టూ అలా వేద్దాం ఫ్రెండ్స్. కుట్టాను ఫ్రెండ్స్, కుట్టేశాను. ఇంకా ఎక్స్ట్రాగా చిన్న చిన్న ఎక్స్ట్రా ఉన్నది కదండి, దాన్ని అంతా నీట్గా ట్రిమ్ అవుట్ చేసేద్దాం. దివాన్ కవర్ మీద ఈ అప్లిక్ వర్క్ చేద్దామని ఐడియా ఫ్రెండ్స్. నీట్గా అదంతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా మనం కట్అవుట్ చేసేద్దాం. చేశాను ఫ్రెండ్స్, చేసి అదిగోండి నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ పీస్ని ఆ క్లాత్కి అతికి కుట్టేద్దాం. అదిగోండి ఫ్రెండ్స్, మిషన్ మీద నేను మిషన్ కుట్టు ఒకటి వేసేసాను. వెనక్కి చూసారా ఎట్లా ఉన్నదో, అది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి లీవ్స్ కావాలి కాబట్టి లీవ్స్ కోసం
సేమ్ ఇదే మెథడ్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. ఆ గ్రీన్ క్లాత్ కూడాను వేరే బ్లౌజ్లో మిగిలిన క్లాత్ అనమాట, పట్టు క్లాత్. దాని చుట్టూ వైలెట్ ఎడ్జ్ కోసం అట్లాగా తీసుకున్నాను. సేమ్ సేమ్ మెథడ్ ఫ్రెండ్స్. సేమ్ అలాగే కుట్టేసుకుని చిన్న చిన్న ముక్కలన్నీ తయారు చేసుకున్నాను. వీటన్నిటిని మళ్ళీ స్ట్రాబెర్రీకి మనం ఇలాగ అతికేసి కుట్టేద్దాం. అదిగోండి ఫ్రెండ్స్, స్ట్రాబెర్రీ తయారైపోయింది. ఇప్పుడు ఇదేంటంటే ఓన్లీ స్ట్రైట్ పీసెస్ మరొక క్లాత్ తీసుకుంటున్నాను. స్ట్రైట్ పీసెస్ తీసుకుని ఒకదాని నోటి అతుక్కుని మళ్ళీ వెనక్కి తిప్పేసి ఇలాగ ఒక కుట్టు వేస్తున్నాను. ఇది దేనికోసం అంటే ఆ పిల్లో కవర్ ఉంది కదా, ఆ పిల్లో కవర్కి ఎడ్జ్ నీట్గా కుడదామని నేను ఇలాగ కుడుతున్నాను. ఇది ఎందుకంటే ఈ పీసులు ఎక్కువ వచ్చేస్తున్నాయండి, థ్రెడ్స్ పోగులు ఒకటే వచ్చేస్తున్నాయి. అది రాకుండా ఉండడం కోసం అనేసి నేను ఎక్స్ట్రా సెక్యూర్ కోసం ఇట్లాగా వెనక్కి తిప్పి కుట్టి దాన్ని ఇదిగోండి పిన్నీస్ పెట్టి రివర్స్ చేస్తున్నాను. మొత్తం అంతా బ్యాక్ సైడ్ కుట్టిందంతా మళ్ళీ ఫ్రంట్కి రివర్స్ తీస్తున్నాను. దారపోగులు ఒకటే బయటకు వచ్చేయకుండా నీట్గా ఉంటుందని ఇట్లా చేస్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఎడ్జ్కి అట్లాగా అతికి కుడితే నీట్గా బాగుంటుంది అనిపించి అలా కుడుతున్నాను ఫ్రెండ్స్. అదండి, ఫైనల్గా కుట్టిన తర్వాత మనకి ఆ లుక్ వస్తుంది. అదిగోండి ఫ్రెండ్స్, కుట్టేశాను. ఇప్పుడు స్ట్రాబెర్రీకి సీడ్స్ కనిపిస్తాయి కదండి బయటికి, దానికోసం అని సీడ్స్ ఎక్కడెక్కడ కుట్టాలి అని మార్కింగ్ చేసుకుంటున్నా. క్లాత్ని నేను ఎంబ్రాయిడరీ ఫ్రేమ్కి ఫిక్స్ చేస్తున్నాను. ఫిక్స్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇలా ఫిక్స్ చేసుకుంటే మనకి నీట్గా కుట్టడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇబ్బంది లేకుండా కుట్టుకోవచ్చు. అదిగోండి ఫ్రెండ్స్, ఫ్రేమ్కి ఫిక్స్ చేసాను. ఇప్పుడు సీడ్స్ అనమాట, సీడ్స్ ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇదిగోండి నా దగ్గర యాంకర్ థ్రెడ్స్ ఉన్నాయండి. యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను, దానికి మ్యాచ్ అయినటువంటిది దారం తీసుకున్నాను, సూది తీసుకున్నాను. ఇది 6 పోగుల థ్రెడ్ అనమాట. 3 పోగులు మనం సపరేట్ చేసుకుని అవి సూదిలోనికి ఎక్కించుకుని మనం ఇదిగోండి నేను ఇక్కడ ముద్దకుట్టు కుట్టాను. ముద్దకుట్టు కానీ లీఫ్ స్టిచ్ కానీ ఏదైనా మనకి ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి, సీడ్ లుక్ వచ్చేలాగా. అదిగోండి ఫ్రెండ్స్, కుట్టేశాను. స్ట్రాబెర్రీ తయారైపోయిందండి, చూసారా. దివాన్ మీద పిల్లోకి స్క్వేర్ పిల్లోకి నేను కవర్ కుట్టాను అనమాట. ఎడ్జ్ అంతా అట్లా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమి క్రియేటివ్స్. బాయ్, థ్యాంక్ యూ.